అరక సమీపంలో ఉన్నటువంటి పిండారకం అనేటువంటి క్షేత్రానికి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఈ జాంబవతి కృష్ణులకు పుట్టినటువంటి కొడుకు పేరు సాంబుడు, మనం పొద్దున చెప్పుకున్న వాటి. ఆ సాంబుడు వానికి ఒక స్త్రీ వేషం వేశారట, ఆడవేషం వేశారు. వేసి ముళ్ళ వద్దకు తీసుకువచ్చేసి బాగా నమస్కరించి, సో బ్రాహ్మణోత్తములారా, ఈ సుందరి గర్భవతి, దీనికి కొడుకు పుడతాడా బిడ్డ పుడతాడా అని అడిగారు. అసలే వాడు మగవాడు, వానికి ఆడవేషం వేశారు. తీసుకువచ్చి ఋషులతోటి పరాచకం ఆడుతున్నారు. వచ్చేసి మునులందరికి ఇంతమంది పెద్ద పెద్ద ఋషులు ఉంటే వాళ్ళల్లో వచ్చి ఈ అమ్మాయి గర్భవతి, దీనికి రాబోయేవాడు కొడుకా బిడ్డ అని. అందుకనే జ్యోతిష్కుల మీద కలివిడంబనంలో ఒక శ్లోకం చెప్తారు. ఎవరైనా కనుక స్త్రీ వచ్చి తెలివిగల జ్యోతిష్కుడైతే ఏం చేయాలంటే గర్భ ప్రశ్న కనుక అడిగితే, కొంతమంది మొగాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో గర్భం రాగానే భార్యకు వెళ్ళి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి మాకు పిల్లవాడు పుడతాడా పిల్లనా అని చెప్పేసి గర్భ ప్రశ్న అడుగుతారు. ఆ గర్భ ప్రశ్న అడిగినప్పుడు తెలివైనటువంటి పురోహితుడు ఏం చేయాలి జ్యోతిష్కుడు అంటే, తన యొక్క జ్యోతిష పుస్తకాన్ని ముందర పెట్టుకొని లెక్కలు వేసినట్టు నటించి, ఎందుకంటే మనకి ఏమి చదువు రాదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి, పుస్తక కురాకు సంపాదించుకోవాలి. అందుకని వాడు ఏమంటాడట, అయ్యా ఏమి లేదు, స్త్రీ కన్యకేత్యేవ మాతరి పుత్ర ఇత్యేవ పితరి. మగవాడు వచ్చి అడిగితే కొడుకు పుడతాడని చెప్పాలి. ఆడది గట్టుగా వచ్చి అడిగిందంటే బిడ్డ పుడుతుందని చెప్పాలి. ఇద్దరు కూడా ఏదో ఒకటి పుడతారు, కొడుకు బిడ్డ పుడుతుంది, తప్పకుండా అవుతుంది. కాబట్టి ఇలా చెప్పాలి అంటే, మరైతే సార్ ఒకవేళ ఒక్కడే వచ్చి అడిగారు, మొగడు వచ్చి అడిగాడు, మీరు కొడుకు అని చెప్పారు, మరి ఎట్లాగా అంటే, ఏం లేదు పంచాంగాల్లో బిడ్డ అని రాసి పెట్టుకోవాలంట. వీడు ఫలానా నాడు వచ్చాడు, రసోత్తమి నాడు వచ్చి నన్ను అడిగాడు కాబట్టి అడిగిన వాడికి ఫలానా పేరు గల వాడికి బిడ్డ పుడుతుందని చెప్పి అని రాసి పెట్టుకోవాలి. కొడుకు పుడతాడని చెప్పి వాడితో చెప్పాలి. కాబట్టి వాడు బిడ్డ పుట్టంగానే వాడు వచ్చి లోలి పెడతాడు, అయ్యారు మీరు కొడుకు పుడతారని చెప్పారు, నాకు బిడ్డ పుట్టింది అంటే, ఏనాడు చూద్దాం రసోత్తమ ఇగో పంచాంగాలు చూడ ఏమని రాశాను, నువ్వు అటు ఇటు విని ఉల్టా విని మీరు వచ్చిగిలే ఎందుకే మమ్మల్ని కష్టపెడతారని చెప్పి తిట్టాలట. కాబట్టి గర్భ ప్రశ్నలో చెప్పేటప్పుడు జ్యోతిష్కులు చాలా తెలివిగా చెప్తారట. ఇవన్నీ కూడా నిజం కాదయ్యా, భగవంతుని యొక్క దీని వలన వాళ్ళకి ఏది ప్రాప్తం ఉన్నదో గదవుతారు తప్ప పుంసవనం చేయంగానే స్త్రీ పురుషుడుగా మారడం, తర్వాత ఇలాంటి గర్భ ప్రశ్నలతోటి జరగదు. యదుకుమారులంతా కూడా చాలా భీతిల్లారు. బ్రాహ్మణోత్తములారా, ఈ సుందరి గర్భవతి, ఈమెకు సిగ్గుపడుతున్నది, ఈమెకు పుత్రుడు పొందాలని చెప్పి కోరిక బాగా ఉన్నది, ఈమె కొడుకు పుడతాడా బిడ్డనా అని చెప్పి తెలుపమని చెప్పి అడిగారు పరీక్షిత్ మహారాజా. అది అడిగేసరికి ఋషులంతా కూడా మూర్ఖులారా, ఈ వ్యక్తి మీ వంశానికి చెందినటువంటి వాడు, మీ వంశంలో ఒక ముసలం పుడుతుంది, కొడుకు పుట్టాడు బిడ్డ పుట్టాడు అని చెప్పి తిట్టి పంపించారట వాళ్ళంతా కూడా. అలాగా ముసలం పుట్టింది, ముసలం అంటే రోకలి, ఆ రోకలి కూడా ఇనుప రోకలి పుట్టుతుంది అని చెప్పి శపించాడు. అలా పుట్టిన కారణంగా దాన్ని సమగ్రంగా వాళ్ళంతా కూడా భయపడుకుంటూ వెళ్ళారు. పరీక్షిత్ మహారాజా తిరుగులేనటువంటి ఆ విప్రోత్తముల శాపం ఏదైతే ఉన్నదో దానివలన వీళ్ళు చేసిన పరాచికానికి మునులు శాపం ఇచ్చారు. ముసలాన్ని చూశారు. ద్వారకా నగర వాసులంతా కూడా ఎంతగా భయపడిపోయినారు, భయ సంభ్రమాలకు లోనైపోయి గజగజ వణుకుతున్నారు. అలాంటి సందర్భంలో ఆ సముద్రంలో దాన్ని ఆయన చూరా చేసేసి ఆ ఋషి పేరు ఉగ్రసేన మహారాజు ఆ ముసలాన్ని పిండి గావించాడు. యాదవరాజు కనుక ఉగ్రసేనుడు కంసుని తండ్రి చేసి ఆ చూర్ణాన్నంతా కూడా మిగిలిన ఇనుప ముక్కలన్నింటినీ కూడా సముద్ర జలంలో పారవేశాడు. వేయంగానే అది ఆయనతో ఒక చేప తిన్నది. ఆ చేప కడుపులో ఇనుప ముక్క దొరికే వరకు దాన్ని ఎవరికో ఇచ్చి వేశాడు. జాలరివాడు దాన్ని ఒక బాణానికి ముళ్ళుగా పెట్టుకొని దాన్ని బాణం వేశాడు. అలా వేసినందువల్లనే కృష్ణ భగవానుడు సర్వజ్ఞుడు. ఎలాగైనా మన యొక్క ఈ అవతార సమాప్తి జరుగుతున్నది కనుక దీనికి ముగింపు ఏదో రూపంలో ఇవ్వాలి. భగవంతుడు ఎవరినైనా కనుక వృద్ధావస్థలో చంపాలనుకుంటే ఏం చేస్తాడు, కేవలం వాళ్ళకి ఏదో ఒకటి రోగమో, కాలు కింద పడో, బాత్రూంలో పోయి జారిపడ్డది, తొంటి విరిగింది, ఆయనతో తీసుకుపోయి దవాఖానలు చేర్పించారు, 2 నెలలు మంచంలో ఇదైంది, పాపం అన్ని అక్కడనే అయిపోయినాయి, ఆయన పెద్ద మనిషి 80 ఏళ్ళు వచ్చినాయి, 90 ఏళ్ళు వచ్చినాయి, ఏం చేస్తుంది అని చెప్పుకుంటే ఆయన మన వాళ్ళందరూ అనుకునేటట్టుగా భగవంతుడు నిమిత్తం ఒక కారణాన్ని చూపిస్తాట. ఆ కారణం లేకుండా వట్టిగా ఉన్నట్టు పిడాతకు చంపడం అంటే అది అనాయాసైన మరణం ఏదో కొద్ది మందికి వస్తుంది. ఏదో ఆ చావుకు కారణం భగవంతుని మనం అడుగుతాం కాబట్టి మనకు రోగమో, దీర్ఘరోగమో, లేకపోతే ఎముకలు పెరగడమో ఏదో ఒకటి చెప్తారు అని చెప్పి కృష్ణ భగవానుడు సర్వజ్ఞుడు కనుక విప్రశాపం వృధా చేయడం ఇష్టం లేదు కనుక, ఎందుకంటే ఆ బ్రాహ్మణ వాక్యాన్ని వృధా చేయకూడదు కనుకనే ఆయన ఎన్నోసార్లు ఇలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. పాపం దూర్వాస మహర్షి ఆ అంబరీషుడికి అనేక శాపాలు ఇస్తూ ఉంటే ఆయన హృదయంలోకి వచ్చి ఆ శాపాలన్నీ తనే గ్రహించాడు. ఆ దుర్వాసుడు చేప వైపో, కూర్మాని వైపో, పంది వైపో అని చెప్పి తిడుతుంటే అవన్నీ గృహ్ణామి అనుకుంటే ఆయన తీసుకున్నాడు. అవి తీసుకున్న పాపానికి అన్ని అవతారాలు ఆయన పాపం ఎత్తవలసి వచ్చింది. కాబట్టి సర్వజ్ఞుడు, సర్వలోకానికి హితాన్ని చేకూర్చేటువంటి వాడు, సకల ప్రాణికోటికి హితాన్ని కల్పించేటువంటి వాడైనటువంటి విష్ణుమూర్తి తన యొక్క అవతారాన్ని చాలించే సందర్భంలో దీన్ని చూచి ఒక కారణాన్ని పెట్టుకోవాలి, ఏం చేయాలి అని చెప్పే వరకు బోయేవాడు పాపం అక్కడ పడుకున్నటువంటి ఆయన 2 కాళ్ళిలా పెట్టుకొని చెట్టు కింద పడుకుంటే రావి చెట్టు కింద ఆ దూరానికి వాడికో లేడి పిల్ల చెవుల వేరం అలా కలబడ్డాయి. ఆ కాళ్ళ విధి కూడా దూరానికి చెట్టు చాటించి బాణం వేశాడు. సరిగ్గా అది వచ్చి కొట్టింది. ఆ బాణంతో ఆయన నిర్యాణం అయింది అని చెప్పి ఒక కారణాన్ని చూపిస్తారయ్యా. ఆ ప్రభువు అట్లా ఉనర్చకపోతే శాపం ఆమోదిస్తారు.
వస్తాడు. కాబట్టి బ్రాహ్మణ శాపం వ్యర్థం కాకూడదు కనుక భగవంతుడే ఈ లోకాన్ని నుంచి వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి కలి విజృంభించడం మొదలుపెట్టింది. పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే రాజ్యానికి ఎక్కాడో కలిని చాలా అదుపు చేశాడు. చేసినా సరే కలి అనేక ప్రాంతాల్లోకి వచ్చేసి ఇలాంటి చాలా కష్టాలు కలిగిస్తూ ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు. ఇక శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. బాలకృష్ణ భగవానికి జై. నేను ఇంతకుముందు చెప్పుకున్నాం. మళ్ళీ వృషభ అవతార కథ చెప్తున్నాడు. వృషభునికి 99 మంది పిల్లల్లోంచి 81 మంది వాళ్ళంతా కూడా సన్యాసం తీసుకున్నారు. కేవలం 9 మంది మాత్రమే అయినారు. వాళ్ళే నవద్వీపాలకు ఏలుకున్నారని చెప్పి చెప్తున్నాడు. శాఖ, శుక, ఇంద్రద్వీప, కుషద్వీప, కషేరు, తామ్ర, గభస్తి, శాఖ, పుష్కరాఖ్య ద్వీపాలన్నీ కూడా 9 ద్వీపాలను ఏలిన వాళ్ళు ఆయన కొడుకులే అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా భూభారాన్ని తొలగించడం కోసం ఆయన కృష్ణ పరమాత్మ ఈ యాదవులందరినీ కూడా అలాగా వాళ్ళందరూ కూడా మైరేయం తాగారట. మైరేయం అనేటువంటిది ఒక మదిరా పదార్థం. దాన్ని అందరూ కూడా యాదవులు తాగేసి అలా ఓళ్ళనోళ్ళు కొట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా తమ చావును తమ మీదకే తెచ్చుకున్నారయ్యా. వాళ్ళు చావడానికి కారణం అది కూడా నా యొక్క ఇచ్చ ప్రకారమే జరిగింది. కృష్ణ పరమాత్మ యొక్క అనుమతి లేకుండా తేన వినా తృణమపిన ప్రచలిష్యతి. భగవంతుని ఆజ్ఞ లేకుండా మన తెలుగులో అంటారు శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అని. ఆ విధంగా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా చిన్న తృణం కూడా గాలి కదలదయ్యా. ఆ విధంగా భగవంతుడే అంటున్నాడు ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం నేను చేసిందే ఇదంతా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా అయిపోయిందట. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ కీ జై. ఈ విధంగా భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడం అయిపోయింది. అవధూతోపాఖ్యానం, పృథివీ, అబోధం వరకు కలిగినటువంటి తన యొక్క 8 మంది గురువుల కథలు చెప్తూ ఉన్నాడు. ఇక లౌకిక పారలౌకిక సుఖాలన్నీ నిస్సారం అని చెప్పి చెప్పడం. ఆ తర్వాత ఇక్కడెక్కడో మనకు కుచేలోపాఖ్యానం ఇంకా రావాలి. ఈరోజు సాయంకాలంలోనే వస్తుంది అది. సుధామ, మనం సుధామ అంటాం. ఆయన పేరు కుచేలుడు. చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నాడు కాబట్టి పాప ఆయనను కుచేలుడు అని అంటారు. ఆ విధంగా మహర్షి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే